స్టెల్లర్ కేపీ కస్పుల్ ఇంటర్లింక్ అస్ట్రాలజీ చూడడం జరుగుతుంది. ఇది ప్రశ్న జాతకం హురారి చార్ట్ అంటే మనం జన్మ జాతకం లేనప్పుడు ఈ ప్రశ్న చార్ట్లో మనం చూడడం జరుగుతుంది. మనం చూసే టైం ప్రశ్న 29/1/2024 9:19 బర్త్ ప్లేస్ ఆఫ్ జన్నారం నుండి పొనకల్ సింగిల్ విండో చైర్మన్ ఎలక్షన్ అవిశ్వాసం అనే ఎలక్షన్ అస్ట్రాలజీలో చేయడం జరుగుతుంది. ఈ టైంకు హోరోస్కోప్ ఇట్లా గ్రహ కుండలి, ఈ గ్రహ కుండలిలో వచ్చేసి కన్యా లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, తృతీయంలో బుధుడు శుక్రుడు, పంచమంలో సూర్యుడు, 6th భావంలో శని, 8th భావంలో గురువు, 9th 10th ఇవన్నీ ఒక భావస్ఫుటకం. అయితే ఈ కేపీ స్టెల్లర్ అస్ట్రాలజీలో మనం చూసేది ఈ పొనకల్ సింగిల్ విండో చైర్మన్లో అవిశ్వాసములో నెగ్గడా అనే ప్రశ్నకు మనం చూడడం జరుగుతుంది. దీంట్లో 6th కస్పుల్ సబ్లాట్ ఎవరైతే ఉన్నారో మెర్క్యూరీ ఏబిసిడి సిగ్నికేటర్లో 6వ భావానికి కనెక్ట్ అయ్యిండు. స్టార్ లెవెల్లో 6th కనెక్ట్ అయ్యిండు. సబ్ లెవెల్లో 7 కనెక్ట్ అయ్యిండు. అయితే 11th కస్పుల్ సబ్లాడ్ అయిన మార్స్ కుజుడు ఆల్రెడీ 7th కనెక్ట్ అయ్యిండు. స్టార్ లెవెల్లో 6th కనెక్ట్ అయ్యిండు. సబ్ లెవెల్లో 2 కనెక్ట్ అయ్యిండు. అంటే 6వ భావానికి కనెక్ట్ అయిన గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, శుక్రుడు. 11వ భావానికి కనెక్ట్ అయిన గ్రహాలు శని, రాహు, గురువు. ఈ గ్రహాలలో ఆర్పిఎస్ అధికారిక పాలక గ్రహాలు అంటే ఈ అధికారికంగా పాలక ఇచ్చే గ్రహాలు ప్రజెంట్ తాత్కాలికంగా ఉండే గ్రహము సూర్యుడు, రాహు, చంద్రుడు, సూర్యుడు, ఈ యొక్క చంద్రుడు. ఈ ఆర్పిఎస్లో ఏంటంటే రాహు గ్రహం యొక్క రాహు ఆర్పిఎస్లో కంప్లీట్ రాహు చూపెడుతుంది. ప్రజెంట్ ఈ రేపటికి దశాభుక్తి నాథుడు ఈ దశ సూర్యుని యొక్క దశ, చంద్రుని యొక్క దశ, శని యొక్క దశ నడుస్తుంది. ఈ శనీశ్వరుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహుకు 11వ భావానికి సిగ్నిఫైడ్ అయ్యిండు. సో స్టార్ లెవెల్లో కూడా 11th కనెక్ట్ అయిపోయిండు. ఈ చంద్రుని యొక్క దశలో చంద్రుడు కూడా ఈ చంద్రుడు శనికి ఏజెంట్గా పనిచేస్తుండు. అంటే శని యొక్క దృష్టి చంద్రుని మీద ఉంది కాబట్టి ఈ దృష్టి ప్రభావం వలన 11వ భావానికి కనెక్ట్ అయ్యిండు. మనం ముందే చాట్లో చెప్పుకున్నాం. 6th కస్పుల్ సబ్లాడ్ ఎవరైనా 6th కస్పుల్ సబ్లాడ్ అయినా 11th కనెక్ట్ స్టార్ లెవెల్లో సబ్ లెవెల్లో ఏబిసిడి సిగ్నికేటర్లో ఉంటే వాళ్ళు ఎలక్షన్లో ఏవైతే అనుకుంటారో వాళ్ళు అవిశ్వాసం నెగ్గుతారు. అదే 5, 8, 12 కనెక్ట్ ఉంటే అవిశ్వాసంలో ఓడిపోతారు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన ప్రశ్న చాట్ల ఎవరైతే అవిశ్వాసం పెట్టినరో వాళ్ళు తప్పకుండా విజయాన్ని గెలుపును ఏర్పడతారు. కాకపోతే పునరుత్ప దోషం, చంద్రకళ పునరుత్ప దోషం ఉంది. దాని వలన కొంచెం ఆలస్యం అటింపు కాకుండా లాస్ట్కి అయితే విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. ఇది కేపీ స్టెల్లర్ అస్ట్రాలజీ ద్వారా ప్రశ్న జాతకం ద్వారా ఈ యొక్క ఎలక్షన్ అస్ట్రాలజీ అవిశ్వాస తీరంలో ఎవరు గెలుస్తారని ఒక ప్రశ్న చాట్ ద్వారా నిర్ణయించబడింది. నమస్కారం.